రజక కుల వృత్తికి పోటీగా వస్తున్న పరిస్థితులను ఎదుర్కోవడానికి తగిన సహకారం ప్రభుత్వం ఇవ్వాలని రజకుల ఆకాంక్ష సభ డిమాండ్ చేసింది. రజకుల కుల వృత్తి రోజురోజుకి పోటీని ఎదుర్కొంటున్నందున ఎస్సీ ఎస్టీ కేటగిరీ హోదా రజకులకు ఇవ్వాలని సభ కోరింది. అలాగే చెరువుల సమీపంలో బట్టలు ఉతుక్కోవడానికి ప్రత్యేకంగా కేటాయింపులు ఇవ్వాలని కోరింది. ప్రభుత్వ ఆసుపత్రి, పోలీస్ తదితర శాఖలో బట్టలు ఉతికే వారికి రజకులకే ఉద్యోగాలు ఇవ్వాలని జీవో నెంబర్ 27ను అమలు చేయాలని సభ డిమాండ్ చేసింది. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలోని ఆనం కళాకేంద్రంలో రజక సంక్షేమ కార్పొరేషన్ చైర్మన్ సావిత్రి అధ్యక్షతన రజక ఆకాంక్ష సభ జరిగింది. సభలో ముఖ్య అతిథులుగా మంత్రి కందుల దుర్గేష్తో పాటు ఎంపీలు దగ్గుపాటి పురంధేశ్వరి, పాక వెంకట సత్యనారాయణ, ఎమ్మెల్యేలు ఆదిరెడ్డి శ్రీనివాస్, నల్లిమిలి రామకృష్ణారెడ్డి, గళ్ల మాధవి, ఎమ్మెల్సీ సోము వీర్రాజు, మాజీ ఎమ్మెల్సీ దువ్వారపు రామారావులు పాల్గొన్నారు. రజకుల ఆకాంక్ష సభలో ఏవైతే డిమాండ్స్ ఉన్నాయో వాటిని సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. గత 25 సంవత్సరాల కిందటే జీవో నంబర్ 27 ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు ఉందన్న. అది గవర్నమెంట్ హాస్పిటల్స్ లో ఉండే బట్టలు ఉతికే కాంట్రాక్ట్స్ కానీ, బట్టలు ఉతికే దోబి పోస్టులు కానీ, అలాగే గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్, బీసీ ఎస్సీ ఎస్టీ హాస్టల్స్, అలాగే పోలీస్ డిపార్ట్మెంట్లో ఉండే దోబీ పోస్టులు కేవలం రజకులకే కేటాయించాలని మన పెద్దలు జీవో నంబర్ 27 ఇచ్చారన్న. కానీ బైఫర్కేషన్ అయిన తర్వాత, తెలంగాణ విడిపోయిన తర్వాత జీవో నంబర్ 27ను అక్కడ ప్రభుత్వము 102 జీవోను ఇచ్చి వాళ్ళు ఆ ప్రొసీడింగ్స్ ఇచ్చారన్న. గవర్నమెంట్లో ఉండేవి మొత్తము రజకులకు మాత్రమే కేటాయించాలి. కానీ ఇంతవరకు ఆంధ్రప్రదేశ్లో 27 జీవోని రీమోడల్ చేయలేదన్న, కొత్త జీవో రాలేదన్న. దానిపైన పెద్దలు మాకు 27 జీవో ఇంప్లిమెంట్ అవుతే సగం మంది రజకులకు ఉపాధి అవకాశాలు వస్తాయని మనం సవినయంగా విన్నవించుకుంటున్నామన్న. వంచబడినటువంటి వారు అంటే వెనుకబాటుతనంలో మేము మగ్గిపోతున్నాం అనేటువంటి ఒక ఆందోళన మీ అందరిలో ఉన్నటువంటి సందర్భంలో ఏదైతే ఇప్పుడు ఎస్సీ కులాల్లో మమ్మల్ని చేర్చాలి అని చెప్పి మీరు భావిస్తున్నారు, అనేక డిమాండ్స్ మీరు పెట్టారు. దగ్గర 12-13 డిమాండ్స్ ఉన్నాయి. 150 యూనిట్లు కాదు, మాకు 250 యూనిట్లు ఉచితంగానే ఇవ్వాలని కావచ్చు, లేకపోతే మా దోబీ ఘాట్లు ఏవైతే ఉన్నాయో వాటినన్నిటినీ కూడా ఆధునీకరణ చెయ్యాలి అనేటువంటి విషయం కావచ్చు, గ్రామాల్లో ఉన్నటువంటి చెరువుల్ని శుభ్రపరుస్తూ అక్కడ కూడా మీకు కావలసినటువంటి సౌకర్యం కల్పించాలని కావచ్చు, ఈ రకంగా అనేక అంశాలు మీరు డిమాండ్లుగా పెట్టినటువంటి సందర్భంలో వాటిని సాధించడానికి మీతో పాటుగా అడుగు ముందుకు వేయడానికి వేదిక మీద ఉన్నటువంటి వారందరూ కూడా ఖచ్చితంగా సిద్ధంగా ఉన్నాము అని చెప్పి మీకు తెలియజేస్తున్నాము. సమాజంలో వారి వృత్తి విషయంలో వస్తున్నటువంటి పోటీని ఎదుర్కోవడం ఎలా అనేటువంటి అంశం కానీ, ఆ కులాన్ని అభివృద్ధిలోకి తీసుకురావడానికి వారికి అందజేయవలసినటువంటి షెడ్యూల్ క్యాస్ట్ లేదా షెడ్యూల్ ట్రైబ్ కేటగిరీ ఇవ్వటం అనేటువంటి అంశంలో కానీ వారి డిమాండ్లు తెలియజెప్పారు. ఈ సందర్భంగా ఒకటే మనం చేస్తా ఉన్నాను. ఇవాళ మీకు మొత్తం రాష్ట్రంలో ఉన్నటువంటి పంచాయతీరాజ్ చెరువుల్లో కూడా మీకు ప్రత్యేకమైనటువంటి అవకాశం కల్పించే విధంగా, మీ వృత్తిని మీరు కొనసాగించుకునే విధంగా, మీకు పోటీగా వచ్చినటువంటి వేరే సంబంధించినటువంటి వారు వచ్చి మీకు పోటీగా నిలబడినప్పుడు మీరు ఏ రకంగా మీ స్కిల్ని అప్గ్రేడ్ చేసుకుని తద్వారా మీరు ఒక పోటీలో నిలబడగలిగేటువంటి అంశాన్ని తీసుకోవాలనేటువంటి విషయాన్ని వారికి తెలియజెప్పడం జరిగింది. దాంతోపాటు తప్పనిసరిగా వారి యొక్క ఆలోచనల్ని ముఖ్యమంత్రి గారికి, ఉప ముఖ్యమంత్రి గారికి తెలియజేయడానికి ఆ రిప్రజెంటేషన్ ముందుకు తీసుకెళ్తామనేటువంటి మాటను కూడా తెలియజేస్తూ మొత్తంగా మేము ఒకటే మనం చేస్తూ ఉన్నాం. వారికి ఇవాళ వారు చేసేటువంటి వృత్తితో పాటు ఇతరత్ర ఆదాయ మార్గాలు ఏవైతే ఉన్నాయి, ఏ రకమైన లైవ్లీహుడ్ సపోర్ట్ సిస్టమ్స్ ఉన్నాయి, వాటి మీద కూడా దృష్టి పెట్టి పిల్లల్ని బాగా చదివించి వృద్ధిలోకి తీసుకురావాలనేటువంటి మాటని తెలియజేస్తూ వారి డిమాండ్ని పరిష్కరించడానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం, ఈ కూటమి ప్రభుత్వం